హాయ్ ఫ్రెండ్స్, ఇక చూసారా మల్లెపూల చెట్టు. మల్లెపువ్వు అంటే ఒక పువ్వు కొప్పులో పెట్టుకున్న గుమగుమలు ఆడుతుంది కదా. కానీ నేను ఎందుకు చెప్తున్నాను చేట, మల్లెపూల చెట్టు మనం పెట్టేది వాస్తు ప్రకారం పెట్టాలంట. ఆ చెట్టు మాత్రం ఎందుకంటే ఇంటి ముందర పెట్టకూడదంట. గుమ్మం ముందర పెట్టుకుంటే మనకి నెగిటివ్గా అన్నీ వస్తూ ఉంటాయంట. కానీ ఫాస్ట్గా మనకి అన్నీ మంచి రావాలి అనుకుంటే దాని వాస్తు ఎతికి పెట్టాలి మల్లెపూల చెట్టు. ఇగో చూడండి, నేనైతే మిద్దిపైన పెట్టాను చెట్టు. ఇంత బాగా తెలుసా, పూలు వద్దన్న రోజుకి ఎన్ని పూలు విడుగుతున్నాయి తెలుసా. నేనైతే ఒక పువ్వైనా చెక్కుతాను, తలలో జుట్టేసుకుంటా, ఎప్పుడు జుట్టేసుకొని ఉంటాయి ఇంట్లో. మన జుట్టు అంతా వాసనగా ఉంటుంది. ఒక తల నిండా పూలు పెట్టుకోవాల్సిన అవసరం మల్లెపువ్వు మాత్రం. ఒక పువ్వు జుట్టులో జుట్టుకొని అదే అంటారు చూడు, బిసాడాకు చుట్టుకునేసినాం అనుకో, బాగా గుమగుమగుమని ఉంటుందంట జుట్టు. కానీ మేము అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాగే చేస్తాను నేను. మా చెట్ల పూలు చూడండి ఎన్ని కాయిస్తున్నాయో. ఇంకా రేపటికి విడిగేటి ఉన్నాయి. ఈ ఒక్క రోజుకే 10 మొగ్గలు విడిగినాయి, కోసాను, మీకు చూపిస్తున్నాను. రేపడ పూలు విడుగుతాయి. రోజు ఎట్లేదన్నా 6-7 పూలు విడుగుతున్నాయి. కనీసం చెప్పండి, 4 పూలు మనం తలలో చెక్కున్నట్టు చాలు కదా వాసనకి. ఇప్పుడు మల్లెపూల సీజన్ అయిపోతే నీకు మల్లెపూలు రాదు. అదే మన ఇంట్లో చెట్టు పెట్టామనుకో, మల్లెపూల సీజన్ అయినా ఏ సీజన్ అయినా మనం పండించే బట్టి వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికి ఫార్వర్డ్ చేయండి. వాస్తు ప్రకారం పెట్టాలి మల్లెపూల చెట్టు, పూలు బాగా వస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను లైక్ చేయండి, ఫాలో కొట్టండి ప్లీజ్. వీలైతే లైక్ చేయండి.